తప్పండి. వాళ్ళ నిర్ణయం పెద్ద తప్పు. ఇందులో తప్పే ఉంది సుశీల. తప్పు ఏముందా? తల్లి బిడ్డని వేరు చేయడం తప్పు కాదా? పెద్ద పాపం అండి. వాళ్ళకి కావాల్సింది వసు మాత్రమేనని తెగేసి చెప్పారు. మరి బన్నీనేం చేయాలి? వాణ్ణేం చేస్తారు? బన్నీని మనం చూసుకుందాం. వాడు మన మనవడు. మనవడి కంటే కొడుకు ఎక్కువండి. మనకన్నా బన్నీకి వసుయే ఎక్కువ. అసలు వసు బ్రతికున్నదే మన బన్నీ కోసం. వాణ్ణి వదిలేసి ఎలా బ్రతుకుతుందండి? ఎలా ఉంటాడో తెలియని తండ్రిని చూడాలని బన్నీ ఆశపడుతున్నాడు. అలాంటిది వాడికి కన్న తల్లిని కూడా దూరం చేస్తారా? తల్లిని చూడకుండా వాడు ఉండగలడా? వాడంతట వాడే మర్చిపోతాడు. ఎలా మర్చిపోతాడు? అసలు వసుకి మనం ఏం చెప్పాం? నీకు భర్త అవసరం లేకపోయినా బన్నీకి తండ్రి అవసరమని చెప్పాం. ఇప్పుడు అతనికి భార్య మాత్రమే కావాలట, కొడుకు అవసరం లేదట అని చెప్తే వసు ఈ పెళ్లికి ఒప్పుకుంటుందా? మనం పోతే నీ పరిస్థితి ఏంటి అని వసుకి చెప్పాము. మీరీరోజు మనవణ్ణి మన దగ్గర ఉంచుకుందామని చెప్పారు. మరి మనం పోతే బన్నీ అనాథవుడా? వాణ్ణెవరు చూసుకుంటారు? అంతగా చూసుకోవాల్సొస్తే ఆ పిల్లాన్ని హాస్టల్లో వేద్దాం. నెల నెల డబ్బులు పంపిద్దాం. భేషైన ఆలోచన వదిరా. మనకు ఆ పిల్లోడు గొడవ తప్పుతుంది, పిల్లోడిని పట్టించుకోలేదన్న అపప్రద మనకి లేకుండా పోతుంది. అంటే ఆ పిల్లాడి అమ్మ ఉండి కూడా అనాథ అవ్వాలా పిన్నిగారు? అమ్మ ప్రేమకు నాన్న ప్రేమకు నోచుకోక దిక్కులేని వాడిలాగా పెరగాలా? అందరికీ అమ్మా నాన్న ఉంటారా ఏంటి? అంతెందుకు, నాకు మొగుడున్నాడా? నేను బతకట్లేదా? మీ సంగతి వేరు పిన్నిగారు. ఆ అబ్బాయి ఒక చిన్న పిల్లవాడు. ఎవరైనా సరే ఈ ఇంట్లో నా రక్తమే ఉండాలి. మరొకరి రక్తానికి ఈ ఇంటి వారసత్వాన్నివ్వను. సభాష్ వదినా, ఈ మాటే అన్నయ్యతో చెప్తాం. నువ్వు నేను కలిసి చెప్తే అన్నయ్య తప్పకుండా ఒప్పుకుంటాడు. మీరేం చెప్పకండి పిన్నిగారు. అత్తయ్య మనసు మార్చింది కాకుండా మమ్మల్ని మార్చాలని చూడకండి. ఏంటమ్మా నీ కోళ్ళు నాకు ఆటరేస్తోంది? ఈ విషయంలో ఇక వాదనలో అనవసరం పావని. నేనే ఆయనకి చెప్తాను. ఆ అమ్మాయి మాత్రమే వస్తే ఈ పెళ్లి జరుగుతుంది. పిల్లడితో కూడా వస్తాను అంటే తను మనకి అవసరం లేదు. అవసరం లేదంటే ఎలా సుశీల? చూస్తూ చూస్తూ మంచి సంబంధం ఎలా వదులుకుంటాం? అయితే బన్నీని వదులుకోమని మీరు వసుకి చెప్తారా? సుశీల, నేను చెప్పలేనండి. నా వల్ల కాదు. తల్లిని బిడ్డని వేరు చేసి ఆ పాపం నేను మూట కట్టుకోలేను. ఏ జన్మలో ఏ పాపం చేశానో ఒక చెడ్డ కొడుకును కాని వాడికి దూరంగా బ్రతుకుతున్నాము. వసు తన కొడుక్కి దూరంగా బ్రతకాల్సిన అవసరం లేదు. అది కాదు సుశీల. అభిబాబు చాలా మంచివాడు. ఆ కుటుంబం చాలా పెద్దది. చాలే ఆపండి. మంచితనం పెద్దరికం మాటల వరకు ఉంటే సరిపోదు. అరే, పశువుల సంతలో పాడేగేదెను కొనేటప్పుడు దాని దూడతో సహా కొంటారే, ఆ పశువుల కన్నా తీసిపోయారా పశు బన్నీలు? మనం మనుషులు అండి. మానవత్వం ఉండాలి. ఈ విషయం వసుతో నేను మాట్లాడలేను. మీరు మాట్లాడతానంటే మీ ఇష్టం. ఏంటి పావని నువ్వు చెప్పేది? నిజమండి, అభి పెళ్లికి ఒప్పుకున్నాడు. వావ్, ఇది 8వ వండర్ అత్తయ్య. అద్భుతం. అస్సలు నమ్మలేకపోతున్నాను. నమ్మకపోవడానికి ఇదేమన్నా నా పెళ్ళా? మీ అన్నయ్య పెళ్ళేగా. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందిలే. నీకు పెళ్ళవుతుందంటే ఎవరు ఆశ్చర్యపడతారే? అన్నయ్య పెళ్లి కొప్పుకోవడమే పెద్ద ఆశ్చర్యం. ఇదంతా నాన్నగారి క్రెడిట్. ఆయన చెప్పారు కాబట్టే అభి పెళ్లికి ఒప్పుకున్నాడు. మావయ్య గారి క్రెడిట్తో పాటు అత్తయ్యది నాది సపోర్ట్ కూడా ఉందండి. నీ సపోర్ట్ ఉందంటే నేను అస్సలు నమ్మనత్తయ్య. ఇది అబద్ధం. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను అభి పెళ్లికి సపోర్ట్ చేయననా? నువ్వు ఇబ్బంది పెట్టేదానివే తప్ప ఏ మంచి పని చేయవు కదత్తా. ఇబ్బందా? ఏంటి పావని? పెళ్ళయ్యాక ఆ అమ్మాయి మాత్రమే మన ఇంటికి రావాలని, ఆమె కొడుకు వద్దని అత్తయ్య గారు కండిషన్ పెట్టారండి. అయ్యో పాపం, తల్లి బిడ్డల్ని విడదీస్తారా? ఇందులో అయ్యో పాపం ఏముందిరా? తల్లి కొడుకులు వేరు చేయడం తప్పు కదత్తా. అలా అని ఎవరికో పుట్టిన వాడిని తీసుకొచ్చి ఈ ఇంటికి వారసుని చేస్తారా? వారసుని చేయకపోయినా పర్వాలేదు, కానీ అనాథను చేయకూడదు కదా. అదే బాధగా ఉందండి. ఆ విషయంలో మాత్రం మనసు చివుక్కుమంటోంది. ఎందుకు బాధ? ఈ మాత్రానికే మనసు బాధ పెట్టుకోవాలా? అమ్మ ఉండి కూడా ఆ పిల్లాడు అనాథగా బతకాలి అత్తయ్య. అందుకే రే చెప్పేది. అసలు నా ఉద్దేశం ఏంటంటే అవి కూడా నాలాగా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఉండటమే ఉత్తమము అని. చాలా ఆపత్తయ్య. అందరూ నీలాగే ఉండిపోవాలా? నేను ఒప్పుకోను.
విషయం నాన్న ఎలా ఒప్పుకున్నారు పావని? మావయ్య గారికి ఇంకా ఈ విషయం తెలీదండి. అత్తయ్య గారే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ అమ్మతో నీ నిర్ణయం తప్పు అని చెప్పకు. మొదటికే మోసం వస్తుంది. అలా అని ఆ పిల్లాడికి అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండాలా? అలా నేను ఉండలేను పావని. చూస్తూ చూస్తూ తల్లి బిడ్డల్ని వేరు చేయడం నేను సహించలేను. అందుకని అత్తయ్య నిర్ణయానికి ఎదురు చెప్తారా? అలా చేస్తే ఈ పెళ్ళే ఆగిపోవచ్చు. బెదిరిస్తున్నావా అత్తయ్య? కాదురా, వాస్తవం చెప్తున్నాను. ఒప్పుకోక అభి పెళ్లి కోకే అన్నాడు. ఇన్ని సమస్యలున్నాయని తెలిస్తే పెళ్లి చేసుకోవడమే మానేస్తాడు. అయినా ఇవన్నీ నాకెందుకులే, రామ రామ కృష్ణ కృష్ణ అనుకుంటూ ఓ మూలన పడుండేదాన్ని. అది నిజమే అనుకో, కానీ ఆ తల్లికి పిల్లాడికి అన్యాయం జరుగుతుంటే అదే బాధగా ఉంది. ఈ విషయంలో మనం ఏం చేయలేమండి. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. ఆయన ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. సంతోషంగా ఉండాలని ఇంటికొచ్చావు. ఇక్కడ నీకు దొరకని సంతోషం ఇంకో చోట దొరుకుతుందంటే ఎందుకు వెళ్ళవు? ఒక రాక్షసుని కానీ నీకు కట్టబెట్టాను. వాడు నీ జీవితం నాశనం చేసి వెళ్ళిపోయాడు. అందుకే నేనంటే నీ కోపం. బన్నీ, బన్నీ, నువ్వెలా వచ్చావు? ఏంట్రా అప్పుడే స్కూల్ నుంచి వచ్చేసావు? అప్పుడే ఏంటి? టైం ఎంత అయిందో చూడండి. స్కూల్ అయిపోయింది. నన్ను తీసుకెళ్ళడానికి నువ్వు రాలేదు. అందుకే నేనే నడుచుకుంటూ వచ్చేసాను. తీసుకెళ్ళడానికి రోజు స్కూల్కి వచ్చేదానివి. ఈ రోజు ఎందుకమ్మా మర్చిపోయా? సారీ బన్నీ, ఏదో ఆలోచనలో పడి టైం చూసుకోలేదు నాన్న. నడిచి నడిచి కాళ్ళు నొప్పెడుతున్నాయమ్మా. నా చెట్టి పాదాలు ఎంతలా కందిపోయాయో. ఏదైనా ఆలోచిస్తే నన్ను మర్చిపోతావా అమ్మా? బన్నీ, ఆలోచన వస్తే నేను నీకు గుర్తుందనా? ఎప్పుడు నా గురించే ఆలోచిస్తావు. ఈ రోజు దేని గురించి ఆలోచించావమ్మా? బన్నీ,
నన్ను క్షమించరా? నువ్వు వస్తావని స్కూల్ బయట చాలా సేపు వెయిట్ చేశాను. మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళడానికి వాళ్ళ డాడీలు వస్తారు. మరి డాడీ ఎప్పుడు రాలేదు. నువ్వు వస్తావని ఈ రోజు నువ్వు కూడా రాకపోయేసరికి చాలా భయం వేసిందమ్మా. డాడీ దూరంగా ఉన్నారు కదా అని నువ్వు కూడా దూరంగా వెళ్ళావేమో అని భయం వేసిందమ్మా. డాడీలా నువ్వు కూడా దూరంగా వెళ్తావా అమ్మా? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? రేపటి నుండి డాడీకి రాసినట్టు నీకు కూడా లెటర్ రాయాలా? నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను నాన్న. నువ్వు నా శరీరంలో, నా జీవితంలో భాగం. నువ్వే నా భవిష్యత్తు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకమ్మా. కావాలంటే స్కూల్ మానేసి నీ దగ్గరే ఉంటాను. నిన్ను చూడకుండా ఉండలేనమ్మా. ఇక నుండి అల్లరి చేయనమ్మా. బాగా ఉంటాను. నువ్వేం చెప్పినా వింటాను. నాపై కోపం తెచ్చుకోవద్దమ్మా. నన్ను మర్చిపోవద్దు. నేనేదైనా తప్పు చేసుంటే నాకు పనిష్మెంట్ ఇవ్వమ్మా. పర్వాలేదు. పనిష్మెంట్ నీకు కాదు బన్నీ, నాకివ్వాలి. సుశీల, తను ఎక్కడికి వెళ్తుందో చూడు. పిచ్చెక్కిందా నీకు? ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? అన్ని తెలిసే చేస్తున్నాను. ఏంటి నీకు తెలిసేది? చేయి కాల్చుకోవడమా? కాదు, గుర్తుండిపోవడం. అవునమ్మా, నా కొడుకు విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఈ గాయం గుర్తుండిపోవాలి. వాడు తప్ప ఈ లోకంలో నాకు ఏది ఎక్కువ కాదు అనడానికి ఈ నొప్పి గుర్తుండిపోవాలి. వాడు చెప్పిన మాట వింటూ పడ్డ బాధ కన్నా ఇదేం పెద్ద బాధేం కాదమ్మా. చూడమ్మా, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. కానీ నువ్వు చేస్తుంది మూర్ఖత్వం. బన్నీని ఒకసారి మర్చిపోయినందుకు బాధపడుతున్నావు, కానీ రేపు వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావని ఎందుకు అనుకోకూడదు? నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. రేపు నీకొచ్చే తోడు వాడికి నీడనివ్వాలి. అత్తయ్య, నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు. నువ్వేం తప్పు చేయటం లేదమ్మా. బాధపడాల్సింది నువ్వు కాదమ్మా, మేము. వాళ్ళు చెప్పిన విషయాన్ని నీకెలా చెప్పాలో తెలియక నలిగిపోతున్నావు. ఏ బాబీ ఆగు. ఏంటండి? ఏంట కవరు? ఇది మీరు చూసేది కాదులేండి. ఎంతో జీవితం చూశాను. బోర్డు ఆ కవర్లో ఏముందో చూసుకోలేనా? ఎటేవా? ఎవరిది ఫోటో? ఈ ఇంటికి కాబోయే కోడలు గారండి. ఓ, అదేనా ఇది?
చూడటానికి నాకంటే బానే ఉంది కానీ ఈ ఇంటి కోడలయ్యే అర్హత నాకు ఇష్టం లేదు. అందుకే దీని కొడుకు ఈ ఇంటికి రాకూడదని వదినతో నూరిపోస్తాను. కొడుకు రాకుండా తల్లెలా వస్తుంది, పెళ్ళెలా అవుతుంది? ఏంటండి అంతలా చూస్తున్నారు? కోపతీసి దిష్టి పెడతారా ఏంటి? అప్పుడు నాకు జరగని పెళ్ళి దీనికి జరగకూడదు. ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు, పెట్టనివ్వను. అభిబాబు బాగానే పట్టుకున్నారు. ఏంటత్తయ్య ఇది? ఫోటోలు. మరెందుకు కింద పడేసావని అడుగుతున్నాను. అది చేయి జారింది, కావాలని పడేలేదు. ఎవరి ఫోటో ఇది? మీ తాలూకే సార్, మీ కాబోయే ఆవిడ. రండి. అభి ఫోటో చూడాలి. చూస్తాడు, వాడి వాలకం చూస్తుంటే చూసేలా లేడే. తప్పకుండా చూస్తాడు, చూడండి. అభి, అమ్మాయి ఫోటో పంపించారా? ఇప్పుడే బాబీ తీసుకొచ్చాడమ్మా. అయితే చూడు. మీరు చూశారు కదా. మేము అమ్మాయిని డైరెక్ట్గా చూసాంరా. మీరు చూస్తే నేను చూసినట్టే. అభి, ఒక్కసారి చూసి నచ్చిందో లేదో చెప్తే బాగుంటుంది కదా. మీకు నచ్చిందంటే నాకు నచ్చినట్టేనమ్మా. ఏంటత్తయ్య, రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చారు. మీరు కాస్త ఆలస్యంగా వచ్చుంటే అభి ఆ అమ్మాయి ఫోటో చూసుండేవాడు. వాడి పెళ్లికి ఒప్పుకుంది నా మాటని, మీ మావయ్య మాటని గౌరవించి. అంతేగాని ఈ అమ్మాయి అందాన్ని చూసి కాదు. ఈ ఫోటో తీసుకెళ్ళి అభి రూంలో పెట్టిరా. అలాగే అత్తయ్య.